ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు పుట్టల వద్ద మహిళలు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుల చవితిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా మహిళలు పుట్టల వద్దకు తరలి వెళ్లి నాగదేవతకు పాలుపోసి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ శివాలయంలో మరియు మల్లేశ్వర దేవాలయ ఆవరణలో సాయిబాబా దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పాముల పుట్ట వద్దకు మహిళలు భారీగా తరలివచ్చి పుట్టలో పాలుపోసి పుట్టపై జొన్న పేలాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. నేటి తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివానగర్ శివాలయంలో ప్రత్యేకించి ఏర్పాటు చేసిన పుట్టల వద్దకు భక్తులు భారీగా తరలి వెళ్లారు. ఇందుకై ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బార్కెట్లను ఏర్పాటు చేశారు. సిరిసిల్ల పట్టణంలో సుమారు 50% మహిళలు శివాలయానికి తరలివచ్చి పుట్టలో పాలుపోసి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా సిరిసిల్ల పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వాగర్థ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో నమో అస్తు సత్యేభ్యో ఏకే చ పృథివీమణో ఏ అంతరిక్షే ఏ వివిధేభ్యస్తేభ్యో నమః. ఓం భృగే దదాతి విద్మే మహానాగాయ ధీమహి తన్నో శేష ప్రచోదయాత్. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శివనగర్ శివాలయంలో శ్రావణ మాసం సందర్భంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క శ్రావణ శుద్ధ పంచమి రోజు నాడు ఈ యొక్క నాగపంచమి అనేటువంటిది కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది విశేషమైనటువంటిది, జరగడం అనేటువంటి కార్యక్రమమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క పంచమి రోజు నాడు సంబంధించినటువంటి యొక్క విధానం అనేటువంటిది ఈ యొక్క నాగదేవత అనేటువంటి సంబంధించినటువంటి యొక్క పుట్ట మీద సంబంధించినటువంటి యొక్క పాలు పోయడం అనేటువంటిది సనాతనంలో నుంచి వచ్చినటువంటి యొక్క కార్యక్రమం. అది కూడా మన ఊరు ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఇక్కడ 75% అంటే దాదాపు 70% మట్టుకు మాత్రం ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసి ఆ యొక్క నాగదేవతను ఆరాధించేటువంటి యొక్క విశేషము మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఇటువంటి నాగపంచమి రోజున సంబంధించినటువంటిది ఒక పాలు పోయడం అనేటువంటి యొక్క విశిష్టత ఏంటి అని అంటే అందులో ఉన్నటువంటి యొక్క విధాన ప్రభావితం ఏంటి అంటే అక్కడ ఎవరికైతే జాతక రీత్యా ఉన్నటువంటి యొక్క దోషాలలో కాలసర్పదోషము కానీ సర్పదోషము కానీ ఇతరత్ర ఏ రకమైనటువంటి యొక్క గ్రహదోష రావుకేతుల యొక్క ప్రభావితమైనటువంటి దోషాలు ఉన్నప్పటికైనా వారు ఈరోజు కనుక ఆ దేవాలయంలో ఉన్నటువంటి యొక్క నాగదేవతను ఆరాధించినటువంటి అయితే అటువంటి ఆరాధన పూర్వకమైనటువంటి యొక్క ప్రభావితం చేత వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యము సంబంధించినటువంటిది అనారోగ్య సమస్యలన్నీ కూడా ఎట్టే పరిష్కారం అయ్యేటువంటి ఒక మార్గమైనటువంటిది. తర్వాత ఇంకొక రకమైనటువంటి ఒక వినికిడి సంబంధించినటువంటి చెవుకు సంబంధించి గొంతుకు సంబంధించి ముక్కుకు సంబంధించినటువంటి వ్యాధులతో కూడుకొని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పంచమి రోజు నాడు ఆ పుట్టను దర్శించుకొని ఆ నాగదేవతను దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి వల్మీకం అంటే ఆ పుట్టలో ఉన్నటువంటి యొక్క మట్టిని గంధముగా అరగదీసినటువంటి దాన్ని తీసుకొని ఎవరికైతే కర్ణదోషాలు ఉన్నటువంటి వారంటే చెవికి సంబంధించిన దోషాలు ఉన్నా కానీ ఆ చెవికి సంబంధించినటువంటి యొక్క గంధము రాయడం వల్ల ముక్కుకు సంబంధించినటువంటి దోషాలను ముక్కుకు రాయడము, ఆ తర్వాత సంబంధించినటువంటి యొక్క వీటికి సంబంధించినటువంటి ముక్కు గొంతు చెవి ఈ ఏమైనా దోషాలున్నా కూడా ఈ యొక్క గంధం లేపనం చేయడం చేత వాటి యొక్క దోషాలు కూడా తొలగిపోయి వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నాగుల పంచమి రోజు నాటికి సంబంధించినటువంటి ప్రాతకాలం ఉంది ఈ యొక్క కుటుంబ సభ్య సమేతంగా వచ్చేసి అందరూ కూడా భక్తులు ఆ స్వామివారిని అమ్మవారిని ఆరాధించి అందులో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామిని కూడా దర్శించి పుణ్యాత్ములు కావాల్సిందిగా కోరుచున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి ముద్దుబిడ్డ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రాజ్యసభ సభ్యుడు సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ రోజు సిరిసిల్ల రెడ్డి సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ సినారె చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినారె తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు ఎనలేనివని, అందుకే అతనికి జ్ఞానపీఠ, పద్మభూషణ్, పద్మశ్రీ, నంది పురస్కారాలు వరించాయని అన్నారు. తెలుగు భాష సాహిత్యానికి, సాంస్కృతిక అభ్యుదయానికి గొప్ప కవిగా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని, సిరిసిల్ల జిల్లా రెడ్డి బిడ్డలుగా చాలా గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంఘం కోర్ కమిటీ సభ్యులు న్యాలకొండ రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లా నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమమిడి కృష్ణారెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, కోశాధికారి ఏడమల హనుమంతారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కంకణల శ్రీనివాసరెడ్డి,
గడ్డం సత్యనారాయణ రెడ్డి, రెడ్డి యూత్ అధ్యక్షుడు యడ్మల భూపాల్ రెడ్డి మరియు తంగలపల్లి మండల రెడ్డి సంఘం అధ్యక్షులు వేసిరెడ్డి రామిరెడ్డి, రెడ్డి సంఘం సీనియర్ నాయకులు వెలుమల తిరుపతి రెడ్డి, కుమ్మాల మల్లారెడ్డి, ఉమారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, మెట్టపల్లి జవహర్ రెడ్డి, రాగిపల్లి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సంఘ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కవి, రచయిత, నవయుగ వైతాళికమైనటువంటి శ్రీనారాయణ రెడ్డి గారి జయంతి జరుపుకోవడం సంతోషకరం. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు సినీ రంగంలో, సాహిత్య రంగంలో, కవితా రంగంలో వారు చేసినటువంటి సేవ అనిర్వచనీయం. అదే రకంగా వారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకు తప్పకుండా మేమంతా కూడా కలిసి పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ, వారు కవి రచయిత కాకుండా మరి రాజ్యసభ సభ్యుడు కూడా సేవలు అందించడం జరిగింది. నిజంగా కూడా వారు అన్ని రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి, నవయుగ వైతాళికుడు. వారి మేమందరం కూడా వారి సేవలు గుర్తించి తప్పకుండా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. వారి ఆశయ సాధనకు భవిష్యత్తులో కూడా రెడ్డి సంక్షేమ సంఘం పక్షాన మరి మేము వ్యక్తిగతంగా కూడా వారి ఆశయ సాధన కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాగుల పంచమి పురస్కరించుకొని మహిళలు ఆలయాలలో పుట్టలకు పాలు పోసి పిల్లా పాపలను అందరినీ చల్లగా చూడాలని మొక్కులు మొక్కారు. గంభీరావుపేట మండలంలో అన్ని గ్రామాల్లోని నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఎల్లమ్మ ఆలయం మా వృద్ధాశ్రమంలో పుట్ట వద్దకు మహిళలు మంగళహారతులు, పూలు, పళ్ళు, పాలు తీసుకొచ్చి పూజలు చేసి పుట్టలో పాలు పోసి పిల్లా పాపలను అందరినీ చల్లగా చూడాలని మొక్కులు మొక్కారు. ఈ సందర్భంగా రామాలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ మాట్లాడుతూ, అతి పవిత్రమైన మాసం శ్రావణ మాసం నాగుల చవితి పండుగ మహిళలందరూ ప్రకృతిని ఆరాధిస్తూ గుట్టలు, చెట్లు, పుట్టలను సృష్టించడం వల్ల అవి మనల్ని కాపాడుతూ వాటి పరిరక్షణ కూడా మనమందరం భాగస్వాములు కావాలని నాగుల చవితి పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పుట్టలో పాలు పోసి పిల్లా పాపలను అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమం మహిళలు తదితరులు పాల్గొన్నారు. పవిత్రమాసమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే ఈ చవితి సందర్భంగా ప్రకృతిని ఆరాధించే సత్సాంప్రదాయం కలిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో సుహాసినులందరూ కూడా ఉదయంలో మంగళ స్నానాలు చేసి హారతి తీసుకొని ప్రకృతిని ఆరాధించే పుట్టలను, చెట్లు కూడా అన్నీ కూడా ఆరాధ్యనీయమైనటువంటి అనే భావన కలిగిస్తూ ప్రకృతి రక్షించుకున్నప్పుడే మనమందరం కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి అనువుగా ఉంటుందని, ఆ భగవంతుడు మననితో పాటు మనని కాపాడేటువంటి ఈ ప్రకృతి సంపదను కూడా సృష్టించడం వల్ల వాటి పరిరక్షణలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని, ప్రతిదీ కూడా ఈ జీవిలో, ఈ భూప్రపంచంలో ప్రతిదీ కూడా పూజనీయమైనదని, ప్రతి దానిపైన దయ, కారుణ్యం వంటి ఒక సద్భావన ఉండాలనే ఉద్దేశం కొద్దే మన అన్నింటిలో పరమాత్మ దాగి ఉంటుంది. ఈరోజు అందరూ కూడా మంగళారతితోటి పాలు, తర్వాత ప్రసాదాలు తీసుకొచ్చి పుట్టలో పాలు పోసి కుటుంబంతో పాటు అందరూ బాగుండాలి, సమాజం అందరూ కూడా బాగుండాలి. ఈ వాతావరణ పరిస్థితుల్లో వచ్చేటువంటి అనారోగ్యాలకు పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఇతరులు కానీ ఎవరు అనారోగ్యాల పాలు కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు మంచి ఎదగాలని, సంతోషాలతో ప్రశాంతంగా జీవించాలనేటువంటి సంకల్పంతో ఆ ప్రకృతిని ఆరాధించిన భాగంగా పుట్టలో పాలు పోసి ఆ నాగదేవతను వేడుకొని అష్టైశ్వర్యాలు కలగాలని, ఎలాంటి అరిష్టాలకు తావు లేకుండా అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ప్రార్థిస్తూ మంగళారతులు ఇచ్చి ఆ దైవాన్ని, ప్రకృతి దైవాన్ని వేడుకునేటువంటి సాంప్రదాయం చాలా గొప్పది. వారందరికీ కూడా ఈ శ్రావణంలో వచ్చేటువంటి పవిత్రమైనటువంటి ఈ రోజున వారికి మంచి జరగాలని, భగవంతుడికి నిండైన ఆశీర్వాదం కలగాలని ఈ సందర్భంగా కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ నేతల నిర్లక్ష్యం వల్ల ముస్తాబాద్ పట్టణం మురికి ముస్తాబాద్గా మారిపోయిందని బీజేపీ మండల అధ్యక్షుడు సౌల క్రాంతి కుమార్ అన్నారు. పట్టణ కేంద్రంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలంటూ బీజేపీ నేతలు ఈవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం కుప్పలుగా పేరుకుపోయినా పట్టించుకునేవారు అంటూ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మేదర్ గ్రామ పంచాయతీ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
పట్టణంలోని పలు కాలనీలలో పేరుకుపోయిన పారిశుద్ధ్యం, నాచుపట్టిన నీళ్ల ట్యాంకుల ఫోటోలతో పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం పారిశుద్ధ్య పనులను చేపట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటూ పంచాయతీ కార్యదర్శి రమేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్తాబాద్ పట్టణాన్ని పారిశుద్ధ్య రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన అప్పటి ప్రభుత్వ నేతలు అట్టి హామీలను మర్చిపోయారని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలో వారి కాలనీలో పారిశుద్ధ్యం తొలగించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆ గ్రామస్తులు వ్యక్తం చేశారు. ఆ రెండు ప్రభుత్వ నేతల వైఫల్యాల వల్లనే మండల కేంద్రంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా మంచినీళ్ల ట్యాంకుల్లో బ్లీచింగ్ వేయకపోవడంతో ట్యాంకులు మొత్తం నాచుపట్టుపోయాయని వెల్లడించారు. తక్షణమే అధికారులు స్పందించి మండల కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజల ఆరోగ్యాలకు ఎలాంటి హాని కలగకుండా చూడవలసిన బాధ్యత ఉందని వెల్లడించారు. వారం రోజుల వివరణలో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపాలకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, నాయకులు మెంగని మహేందర్, మీసా శంకర్, చిట్టినేని శ్రీనివాసరావు, కమిటీ కార్ పద్మ, దేడి సత్యం, కాసోడి రమేష్, వరి వెంకటేష్, వరిగంటి సత్యం, బుర్రా శ్రీనివాస్, పున్నం అనిల్, మద్దికుంట రమేష్, దారవేని రాజు తదితరులు పాల్గొన్నారు. మన ముస్తాబాద్లో ఎక్కడ పడితే అక్కడ పేరుకపోయిన చెత్త చెదారం, ఈ యొక్క మురికి కాలువల తీయకపోవడం, ఈ వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ లేకుండా దోమలు తయారుగా అక్కడ పురుగులు తయారుగా అక్కడ దీనివల్ల ప్రజలకు ఈ వర్షాల ద్వారా జలాలు వస్తున్నాయి, ఈ బీమారులకు గురవుతున్నారు. ఈ గ్రామ పంచాయతీ మన ప్రత్యేక అధికారులుగా నడిపిస్తున్న ఈ గ్రామ పాలకులు ఇప్పుడు ఈ ముస్తాబాదు గ్రామ పరిధిలో ఎక్కడ ఏ ఒక్క మురికి కాలువ కూడా తీయడం లేదు. తీసినా కానీ ఎక్కడ తీసినా చెత్త అక్కడనే ఉండి పురుగులు తయారై దోమలు తయారై ప్రజల ప్రాణాలకు ఇబ్బందిగా మారింది. దీన్ని వెంటనే ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు, మరి దీనికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మన స్థానిక ఎంఆర్ఓ గారు ఇమ్మీడియట్లీ ఈ ముస్తాబాద్ ప్రతి గలిలో ఒక దృష్టి పెట్టి వెంటనే ఎక్కడెక్కడ చెత్త జామైందో దాన్ని వెంటనే తొలగించి దానికి మన బ్లీచింగ్ పౌడర్ చల్లి ఈ ప్రజల ప్రాణాలకు హానికి లేకుండా కాపాడాలని ఈరోజు మా బీజేపీ పార్టీ తరఫున మండల కార్యవర్గ తరఫున మేము మన ఈవో గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఒక 3 రోజులు చూసి మీరు ఇలాంటి చర్య తీసుకపోతే మా పార్టీ తరఫున మేమే జాడగట్టబట్టి దీనికి నిరాశన తెలుపుతామని మన అధికారులకు మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి గత ప్రభుత్వం అయితేనేమి, గత ప్రభుత్వంలోని పెద్దలు, మరి ఈ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా నిర్లక్ష్యం చేసి ముస్తాబాద్కి ఎవరైనా అతిథులు వస్తే మురికితో స్వాగతం చేసే పరిస్థితి ఈరోజు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పడింది. మరి గత ప్రభుత్వం వాళ్ళ గ్రామాలలోకి అవార్డులు తెచ్చుకున్నారు, పచ్చదనం పరిశుభ్రత మీద చాలా అభివృద్ధి పథకాలు చేసిరు. ముస్తాబాద్ పెద్ద చెరువునైతే పర్యాటక కేంద్రం చేద్దామని చెప్పి ఇట్లా అందరి ద్రాక్ష పండు లెక్క ముస్తాబాద్ పట్టణ ప్రజలకు చూపించి ఇక్కడున్న 8 నుంచి 10-12 వేల ఓట్లకు పైచుకు జనాలను మోసం చేశారు. మరి దానికంటే ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2011లో కాంగ్రెస్ పార్టీ, అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ 11 లక్షల రూపాయలు మత్స్యశాఖ నుంచి, మరో 12 లక్షల రూపాయలు జడ్పీ నిధుల నుంచి ఇక్కడ ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఫిష్ మార్కెట్ కానీ కూరగాయల మార్కెట్ కానీ షెడ్లు నిర్మించారు. పేరుకు నిర్మించినరయ్యా. మరి ఆ రోజు ఈరోజు రవాణా శాఖ మంత్రికి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా వచ్చి ప్రారంభించలేదు. 2011లో అంటే 15 సంవత్సరాలుగా ప్రారంభించింది, అట్లనే ఉన్నది. దాన్ని పట్టించుకునే నాదులు లేడు. మరి ఈరోజు అక్కడ చెత్త చెదారం, దాని వెనకాల ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని తెలిసింది. అక్కడ బీర్ బాటిల్స్ కింద చూసినట్టయితే అసలు మనుషులు పోవడానికి వీలు లేకుండా ఉన్నది. కాబట్టి ఈరోజు మండలం చుట్టూ పరిసర ప్రాంతాల రైతులందరూ కూడా పట్టణ కేంద్రంలోని నడి రోడ్డు మీద దుకాణాలు పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అంటే గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. ఈ కూరగాయల మార్కెట్ కానీ చేపల మార్కెట్ కానీ ఎంత దౌర్భాగ్యం అంటే ఈ గ్రామ పంచాయతీలో మొన్నటి వరకు సర్పంచ్గా చేసిన గార్ల సుమతి గారి ఇంటి వద్ద ఇగో ఈ వాటర్ ట్యాంకు అట్లనే నాసుబేరు కాడికి పోయే పరిస్థితి లేదు మనుషులు. అది ఒక మాజీ సర్పంచ్ ప్రజాప్రతినిధి ఇంటి వద్ద ఉన్న అదే పరిస్థితి నెలకొన్నది. మరి పెద్ద చెరువును ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రం పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మురికి నీళ్లు మొత్తం కూడా పెద్ద చెరువులోకి పోయి కలుషితం అవుతుంది. మరి ఎక్కడైంది పర్యాటక కేంద్రం? మరి ముస్తాబాద్ పెద్ద చెరువు కింద చిల్డ్రన్స్ పార్క్ ఏదైతే నిర్మిస్తామని చెప్పి గత ప్రభుత్వ పెద్దలు ఏదైతే హామీ ఇచ్చిరో
మరి అక్కడ ఉన్న 2 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఈరోజు అన్యక్రాంతం అవుతుంది. మరి దాని మీద చర్యలు ఎట్లా తీసుకుంటారు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఆ కింద కూడా నిన్ననే పత్రికల్లో చూసినాం, డంపింగ్ యార్డ్ వద్ద దాని నుంచి వచ్చే దుర్వాసన పొగ వల్ల అక్కడ ఉన్న ఎస్సీ కాలనీ మరియు వడ్డెర కాలనీలో ఉన్నటువంటి కాలనీవాసులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మురుగునీరంతా చేరి కింది వైపుకు కనీసం పంట పొలాలలో రైతులు నాట్లేసుకుందాం, ఎవరైనా కలవానికి మొక్కలను నాటేయడానికి రావాలంటేనే ఇబ్బంది పరిస్థితి, ఆయింట్మెంట్ పెట్టుకొని అక్కడ నాట్లేసే పరిస్థితికి వచ్చింది. నిన్నటి రోజు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ తీవ్రంగా ఖండించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి రోజు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మీరు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అరాచకాలను గుర్తు తెచ్చుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కించపరుస్తూ మాట్లాడితే ఇంకోసారి సహించేది లేదన్నారు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతునైనా ఆదుకున్నారా? ఒక రైతు బంధు ఇచ్చారు, కానీ అది కూడా ఎలక్షన్ వరకే ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, ఏఎంసీ డైరెక్టర్లు ఆరేపల్లి బాలు, పొన్నాల పరశురాం, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేల రాజు, కటకం రాజు, గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, బైరినేని రాము, మాందాటి తిరుపతి, గణది కిషన్లు పాల్గొన్నారు. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటయ్య గారు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి గత 10 సంవత్సరాల్లో చేసిన అరాచక ముసుగులో చాలా శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు. ఆ శ్రీరంగ నీతులు ఆయన విచక్షణకే వదిలేస్తూ ఉన్నాం. ఏకవచనంతో సోయి తప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యనమల రేవంత్ రెడ్డి గారిని పరుష పదాలతో మాట్లాడడం, తన స్థాయి ఏందో మర్చి కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం ఆనవాయితీ పెట్టుకున్నట్టు ఉంది. గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో లేకున్నా అధికారం వచ్చిన తర్వాత కూడా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన చరిత్ర ఉంది. అయ్యా తోటగాయ గారు, మీ చరిత్ర ఏందో సిరిసిల్ల జిల్లాలో ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అడిగినా చెప్తారు. మీ సొంత పార్టీ కార్యకర్తలు అడిగినా చెప్తారు, ఇంకా వేరే పార్టీ కార్యకర్తలు అడిగినా మీ చరిత్ర గురించి చెప్పే సందర్భం ఉన్నది. వాటి మీద స్పందించరు. కేటీఆర్ గారు ఎక్కడి నుంచో ఊడిపడి గొప్ప నాయకుడని ఆయన గురించి మాట్లాడవద్దని చెప్పి మీరు హితవు చెప్తా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సిరిసిల్లాలో మీరు మీ నాయకులు చేసిన కబ్జాల గురించి మాట్లాడరు, మీరు మీ నాయకులు చేసిన ఇసుక దోపిడీ గురించి మాట్లాడరు, మీరు మీ నాయకులు నిరంకుశతపూర్వకంగా చేసిన అరాచకాలను ప్రశ్నించరు. ఇవి ప్రజల దగ్గర దాచిపెడతారు. మీరే శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు, మేమే సత్య హరిశ్చంద్రులం అనుకొని చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు మాట్లాడుతున్న ఆంధ్ర కాంట్రాక్టర్లని ఒక్కసారి గత 10 సంవత్సరాలు మీ చరిత్ర చూసుకొని మీరు కట్టిన ప్రాజెక్టులు ఏంది? ఒక మిడ్ మానేర్ ప్రాజెక్టు కింద 9th ప్యాకేజ్ ద్వారా రంగనాయకుల మల్లన్న సాగర్ కట్టిరు. ఆ కాంట్రాక్టర్లు ఎవరో ఒకసారి మీరు రేపు ప్రజల ముందుకు వచ్చి చెప్పే శక్తి ఉందా మీకు? మైగో రామేశ్వరరావు గారు ఏ ప్రాంతానికి చెందినవారు? వాళ్ళకి ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారో తెలియదా? ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టింది మీరే, ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంది మీరే, నాణ్యమైన కట్టడాలను కట్టకుండా వాటి మీద కమిషన్లు దొబ్బి ప్రజాధనాన్ని వృధా చేసింది మీరే. ఈరోజు ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రశ్నించే తత్వాన్ని విడవకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రతి పనిని ప్రజలకు అందించే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. సంవత్సరాలలో ఏ ఒక్క రైతు కన్నా మీరు న్యాయం చేసిరా? రైతు బంధు ఇచ్చిర్రు. ఆ రైతు బంధు కూడా మీరు కూడా ఎన్నికల సందర్భాన్ని వాడుకున్నది గుర్తులేదా? రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఏ ఒక్కరి రైతు కన్నా సంతోషకరంగా గత ప్రభుత్వంలో మాకు రుణమాఫీ అయిపోయింది ఎప్పటికన్నా వచ్చి ఏదైనా వేదిక పైన చెప్పిన సందర్భం ఉందా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలోనే రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గౌరవ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారి నాయకత్వంలో కూడా
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏవైతే అధికారం రాకముందుకు ప్రజల్లోకి వెళ్ళి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినామో ఆ 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ముందుకు పనిచేస్తూ ఉన్నారు. ఈ నెల 30వ తేదీన సిరిసిల్ల తలపెట్టిన మాదిగ ఆత్మీయ సమ్మేళన సభను వాయిదా వేసినట్లు నిర్వహణ కోర్ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ మరియు అంకని భాను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా నియామకమైన మాదిగ ప్రజా ప్రతినిధులను సన్మానించుకునేందుకు ఈ నెల 30న సిరిసిల్ల కేంద్రంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్టు తెలిపారు. మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు కౌమలి సత్యనారాయణ తదితరులు ఢిల్లీలో సమావేశం కారణంగా రేపు జరిగే ఆత్మీయ సమ్మేళన సభను వాయిదా వేసినట్టు తెలిపారు. తదుపరి తేదీలను ప్రకటిస్తామని అన్నారు. ఇటు విషయాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగ ఉపకులాలు గమనించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం నిర్వహణ కోర్ కమిటీ సభ్యులు కొట్టేపల్లి సుధాకర్, తాళ్లపల్లి ప్రభాకర్, బొడ్డు నారాయణ, ఆవునూరు ప్రభాకర్, తంగళపల్లి దేవయ్య, సిరిసిల్ల పరశురాములు, ఎనుగందుల భిక్షపతి, గడ్డం కిరణ్, వంతడుపుల రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని సమస్త మాదిగ కుల బాంధవులందరికీ ఒక విన్నపము, విజ్ఞప్తి, క్షమించాలి. ఎందుకంటే రేపు అనగా 30 తారీఖు 7వ నెల మనం జరగవలసినటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళనం అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. దీన్ని గమనించి మరి మీరందరూ కూడా మమ్మల్ని క్షమించి మరి మళ్ళీ తదుపరి డేట్ వచ్చే వరకు ఉంటారని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాదిగ కుల బాంధవులైనటువంటి మన గౌరవనీయులు మరి మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు కానీ, అదే రకంగా కౌంపల్లి సత్యనారాయణ కానీ, వేముల వీరేశం కానీ, మందా సామ్యాల్ కానీ తదితరులైనటువంటి 9 మంది ఎమ్మెల్యేలు మరి మంత్రులకు వాళ్ళకు ఢిల్లీలో మీటింగ్ ఉన్నందున మరి వాళ్ళు అత్యవసర సమావేశాలకు అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నందున వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి మరి మీరు కొంచెం జరపతలపెట్టినటువంటి ఏదైతే మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేసుకోండి, మేము తర్వాత మళ్ళీ డేట్ చెప్తాము, ఆ డేట్ ప్రకారం నిర్వహించుకోవాలనేటువంటిది వాళ్ళు మాకు సూచించడం జరిగింది. అందువల్ల మరి రేపు జరగబోయేటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళనం మరియు ఆత్మాభిమాన సన్మాన మహోత్సవ సభ వాయిదా వేసిన కాబట్టి మరి దాన్ని మీరు గమనించి రేపు అన్ని గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా మరి కార్యకర్తలు కానీ మరి అన్నలు తమ్ములు అందరూ కూడా వాయిదా పడ్డదనేటువంటి సమాచారాన్ని ప్రతి మాదిగ బిడ్డకు అందజేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తదుపరి డేటును తిరిగి మీకు త్వరలోనే ప్రకటిస్తాం. దానికి సిద్ధంగా కావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగ కుల బాంధవులకు మరి ఈ నెల 30 తారీఖున మనం జరపదలు పెట్టుకున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమాన్ని మరి అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకోవడం జరిగింది. దాన్ని త్వరలోనే మరి మంత్రి గారి టైం తీసుకొని మళ్ళీ ప్రకటిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మాదిగ కుల బాంధవులందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి నాడు జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ నాగపంచమి. ఈ నాగపంచమి వేడుకలను ముస్తాబాద్ మండల వ్యాప్తంగా భక్తులు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే లేచి తలంటి స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి పెద్ద సంఖ్యలో స్థానిక ఆలయాలను పుట్టల వద్దకు చేరుకున్నారు. పుట్టలకు పసుపు కుంకుమ పూలతో అందంగా అలంకరించారు. నాగపడిగిల ఒత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుట్టలో పాలు పోశారు. అనంతరం నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు వెల్లడించారు. అంతేకాదు స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. నాగుల పంచమితో పలు గ్రామాల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
జరుగుతలేదు వాళ్ళంతా తీస్తలేదు ఒక ఒక్క తీసుకురా అమ్మో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని 10 ఏళ్లుగా అవినీతికి పాల్పడ్డ వాళ్ళు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిన్నటి రోజు భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతుంటే టీఆర్ఎస్ నాయకులు మాత్రం తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలకు కల్లబొలి మాటలు చెబుతున్నారని అన్నారు. ఎంపీ రమేష్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏముండదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆంధ్ర నాయకులతో సత్సంబంధాలు పెంచుకొని ₹1 టెండర్ను ఆంధ్ర నాయకులకు అప్పగించారని ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు కూతలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, గోనె ఎల్లప్ప, కత్తెర దేవదాస్, కల్లూరి చందన, నల్ల శ్రావణ్, గడ్డం కిరణ్, నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, కుడిక్యాల రవి, వేముల రవి, గుండ్లపల్లి గౌతమ్, భీమవరం శ్రీనివాస్, వంతడుపుల రాము, చెన్నమనేని కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. రోజున కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రెస్ మీట్ పెట్టడం ఒక అలవాటుగా మారిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకులు ఆంధ్ర యొక్క గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చొరవతో ప్రగతి భవన్లో విందులు ఆరగించుకుంటూ మిగులు జలాలను రాయలసీమకు పంపి రత్నాలసీమ చేస్తా అని రోజమ్మ గారి ఇంట్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ఇలా సీఎం రమేష్ రెడ్డిని ఏదో ఎగేస్తున్నాడని చెప్పి మాట్లాడము, మీ ఇంట్లో మీ యొక్క కవితమ్మ గారే అది వాస్తవం అన్నట్టుగా మాట్లాడడం ఇంతకుముందు జరిగింది. అవన్నీ మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకు తెలంగాణ తాకట్టు పెట్టి మాట్లాడుతున్న సరైనది కాదు. అసలు వారి స్పృహతో మాట్లాడుతున్నారా లేకుంటే గతం తెలుసుకోగా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. చేసినవన్నీ వాళ్ళు చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారిపై నెట్టడం సరైనది కాదు. మా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ఎవరికి ఎట్లా ఇవ్వాలన్న పద్ధతుల ప్రకారంగా ఒక టెండర్ అనే ప్రక్రియ ఒక ప్రభుత్వ పరంగా జీవోక్రమంగా జరుగుతున్న ప్రక్రియలు, వాటిని ఎవరికో బట్టిని అనామతిగా ఇచ్చే సాంప్రదాయాలు ఉండవు. అది గమనించక మీరు మాట్లాడతారు. గతంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకు ఇస్తే కమిషన్లు సరిగా వస్తాయో రావో అని చెప్పి ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చిన రోజులవి. కళేశ్వరం కానీ ఇతరత్ర మెడికల్ కాలేజీలు కానీ ఏదైనా చూసుకుంటే మీరు ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ
కాంట్రాక్ట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి వర్యులు ఎంతో లోటు బడ్జెట్తో ఇచ్చిన అంచెలంచెలుగా రోజు రోజుకు మా యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, మొన్ననే మీరు 12 సంవత్సరాలు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం అయితే అసలు భారతదేశంలో ఎవరికి ఇవ్వాలనే ఆలోచన రానటువంటి విధానాన్ని సన్న బియ్యం పేదలకు పంచాలని, మనము ఉన్నత వర్గాలే సన్న బియ్యం తినుకుంటూ పండుగ చేసుకుంటున్న ఉద్దేశంతో సన్న బియ్యం పేదలకించుకుంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులను విమర్శించడం సరైనది కాదు. ఇక్కడ అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ రావడానికి మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారు, అలాగే విప్ రాజ శ్రీనన్న గారు, కలెక్టర్ గారి చొరవతో ఎక్కువ మోతాదులో ఇల్లు కూడా రావడం జరిగింది. మీరు ఇవన్నీ గమనించుకుంటూ ప్రెస్ మీట్ పెట్టే ముందు మనం మాట్లాడితే మళ్ళీ ఎదురువారు మాట్లాడతారో ఏమో అని ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా కోరుతాం. నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఏవైతే అభాండాలు ఉన్నాయో వాళ్లకు కళ్ళు లేని కబోదులని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జిల్లా అధ్యక్షుల గారికి నేను తెలియజేస్తున్నా, ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి బాడీలో ఉన్నటువంటి రోజా గారు వాళ్ళ ఇంటికి పోయి తలకాయ కూర చేపలు తిన్నప్పుడు ఏర్పడలేదా? రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పడం జ్ఞాపకం లేదా మీ అందరికీ? ఎందుకండి మీరు మాట్లాడడానికి ఇంత కూడా బుద్ధున్న మాటలు మాట్లాడాలి. అధ్యక్ష, జిల్లా అధ్యక్ష, మీరు బుద్ధున్న మాటలు మాట్లాడాలి. ఇప్పుడు మీకు బుద్ధి ఉన్నట్టయితే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను ఇంతకుముందే ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తున్నారు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను ఎస్సీని చెయ్యరు. అది లేదు, ఏమున్నా ఆ నలుగురికే ఆ పోస్టులు పంచుకోవాలి. అది కాదు, మా 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 ప్రభుత్వంలో ప్రజాపాలన, ప్రజలు అందరూ అనుకున్న తీరుగా మా ప్రజాపాలన నడుతుంది. కాబట్టి మీరు ఇప్పటి కూడా ఎన్నడూ కూడా మా కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నా. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అబాండాలు వేయడము సమంజసం కాదు. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ మీకు తెలిసే చేస్తున్నాం. అదే ఒకటి మీరు ఎస్సీ ముఖ్యమంత్రి ఇస్తున్నారు, 15 లక్షలు ఇస్తున్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఇవన్నీ మీరు అన్న వాళ్ళే మేము అట్టుగానే కూర్చుంటామా? మీకు కళ్ళు కనబడతలేవా? మీరు చేసినటువంటి ఏవైతే ఇస్తా అన్నటువంటి ఎన్ని ఎగబెట్టిందన్నది మీకు తెలియదా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు జర తస్మా జాగ్రత్త. మీరు మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తొత్తులైనరు, వాళ్ళకి ఇదైనరు, ఇది పద్ధతి కాదు. తొత్తులు ఎట్లయితేనే మేము తొత్తులమా? మా ముఖ్యమంత్రి పోయి అక్కడ బోటి కూర తిన్నాడా, లేకుంటే చేపల కూర తిన్నాడా, తలకాయ కూర తిన్నాడా? మీ ముఖ్యమంత్రి తలకాయ కూర తిని రాయలసీమ చెప్తా అన్న ముచ్చట మీకు తెలియదా? కాబట్టి మీరు దయచేసి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. దానికి కారణం మా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు, ఆర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు మరి అన్ని కార్యక్రమాల్లో మా వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా మిల్లు కానీ, సన్న బియ్యం కానీ అన్నీ కూడా మరి చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. మీరు మాకు ఏమైనా ఏం చెప్తున్నారంటే మా పిల్ల పుట్టి ఇప్పుడే 3 నెలల ఎట్లా అంబాడుతుంది, ఉరుకుతుందా అన్నట్టు మాట్లాడుతుంది. మరి మాకు కూడా అదే వర్తిస్తుంది కదా. 18 నెలలకు మీరు అందరూ ఇట్లా మాట్లాడితే 18 నెలల్లో ఎన్ని చేసినామనేది మీకు తెలియదా? మీరు 18 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఏమైనా చేసినరా? కాబట్టి మీరు కొత్త ప్రభుత్వం, మాది కొత్త ప్రభుత్వం, మేము ఇప్పుడే అంబాడుతున్నాం, ఇవన్నీ కాదు. మేము అంబాడు కాదు, లేచి ఉరుకుతున్నాం అంతే. కాబట్టి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మర్యాద దక్కది. ఏమంటాడంటే గత ప్రభుత్వము చేసిన ఎవ్వి కూడా మీరు ఎత్తలేరు. గత ప్రప్రభుత్వంలో యూరియాకు చెప్పులు లైన్ పెట్టి నిలబడరు, చెప్పులు లైన్ పెట్టి. ఈరోజు అది లేదు. అది మీరు సంబరపడాలి. రైతులు కూడా ప్రతిదీ కూడా చేసుకుంటే సన్న బియ్యం వచ్చినాయి, మహిళా సంఘాలకు వచ్చినాయి, మా బతుకమ్మ చీరలు బతుకులు మారిన పైసలు వచ్చినాయి. మీరు అన్ని డ్యూ పెట్టిపోయారు. 7,00,000 కోట్ల అప్పును ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కట్టుకుంటా, ఎట్లా ముందట తీసుకుపోవాలనే ఆలోచన మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమైనా పోతే ఢిల్లీకి పంపుతారు పైసలు అంటారు. ఢిల్లీ కాదు, మీరు
లిక్కర్ స్కీమ్ల విదేశాలలో మీరు ఎన్ని దాచొచ్చిర్రు ఆ లెక్క మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా. మీరు ఇలా రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం విద్యార్థులు రాజ్యత్తలు మీరు చేసింది ఏంది? తెలంగాణ అప్పుడు ఉద్యమాలలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. మరి నా ఉద్యోగం ఏడవేందని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు. ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నా. ఎక్కడ ఇచ్చిన ఉద్యోగాలని అడుగుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి అయినాక 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. లెక్కకు వస్తా అంటే మీరు ఎక్కడికైనా రారి, ఆ లెక్క చెప్పడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూసి మాకు కేటీఆర్ మెచ్చుకోవాలని మీరు ఇక్కడ మాట్లాడు కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ముందరికి రారి. ఏమన్నా మీరు ఎక్కడ కబ్జా చేసినవి కూడా గుంజినాయి. అవన్నీ ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఎవరన్నా చేస్తూ ఉన్నారా? అనవసరమైన మాటలు మాట్లాడి చేసేటోళ్ళకి కట్టడం పెట్టి రోజు దగ్గరికి పోయి రోజు కూర తిన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మాట్లాడింది ఎవరు? మీ బిడ్డ కాదా? మీ కేసీఆర్ కవిత కాదా? మొన్న మాట్లాడింది చంద్రబాబు నాయుడుతో. మీరు అవ్వకుండా మా మీద అనుడేంది? ఫస్ట్ మీరు ఆంధ్ర కాంట్రాక్ట్ ఇవ్వలేదా? ఈ తెలంగాణలో మీరు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు వేరేటోళ్ళకు? మొత్తం ఆంధ్రలోకి ఇచ్చింది మీరు. హైదరాబాద్లో గెలిచింది మీరు. హైదరాబాద్లో మిమ్మల్ని మీకు బానిసలు ఆంధ్రలో మీకు ఓట్లేసారు. హైదరాబాద్లో మీకు సీట్లు ఉన్నాయి, తెలంగాణ లేవు. తెలంగాణలో మీరు చేసిన తప్పును గ్రహించారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, దళితులకు దళితం అన్నారు, బీసీ అన్నారు. బీసీలకు ఎంతమందికి ఇచ్చారు? దళితులకు ఎంతమందికి ఇచ్చారు? లెక్క తీయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము ప్రభుత్వం ఏర్పడి 20 నెలల ఏమి ఇస్తున్నారు? 20 నెలల్లో సన్నబియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం, రైతు బంధు వచ్చింది. ప్రతిదీ కూడా చేసుకుంటా పోతా ఉన్నాం. మీరు ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి నానుడు, మీరు ముఖ్యమంత్రి స్థాయి కాదు. ఎందుకంటే కరెక్ట్ కొట్లాడి తెచ్చుకున్న పదవి అది. ఏదో పంటే మీ అయ్య లెక్క మేము కొట్లాడితే నువ్వు వచ్చి ఎమ్మెల్యే అయింది కాదు. 2009లో నీ ఓటు శాతం ఎంత? నువ్వు ఏడున్నావు? నేను అడుగుతున్నా. నా నౌకరు ఏడవైనా అడుగుతున్నా. నా ఎంబడి కూడా 20-30 మందిని అప్పుడు తిరిగినాం. మరి వాళ్ళంతా నౌకర్లు ఏడవైనాయి. మన నిధులు ఎటువైనాయి? నీళ్ళు ఎటువైనాయి? మన భూములు ఎటువైనాయి? లక్ష నాగలు దుంగి రామోజీ పిల్లి చుట్టూ దుంతాను పెడుతున్నావు. వచ్చి సంఖ్యలు వేసుకుని పీక్తివి. గివ్వా మాట్లాడేది? మళ్ళా చేసిందంతా మీరు తప్పనేది మమ్మల్ని ఇక్కడ నుంచే గ్రహించురి. మంచిగా ఉండదు బిడ్డ, ఉన్నది కరెక్ట్ చెప్పురి. దేనికైనా మేము రెడీ, మీ ఏ లెక్కకైనా మేము రెడీ. సిరిసిల్లలో శ్రావణ మాసంలో మొదటి పంచమి రోజే నాగుల పంచమి జరుపుకోవడం ఎంతో శ్రేష్టమైనది. ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండలంలోని పలు గ్రామాలతో పాటు రేపాక, ఆరేపల్లి గ్రామాల్లో మంగళవారం ఉదయం నాగుల పంచమి ఘనంగా మహిళలు భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి నాగదేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు మాట్లాడుతూ నాగదేవతను పూజిస్తే కష్టాలు తొలగి సర్పదోషాలు తొలగుతాయని పుట్టల వద్ద పూలు పెట్టి పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గత 18 సంవత్సరాల క్రితం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో సుమలత అనే యువతకి నాగదేవత పూనిందంటూ అక్కడ భారీగా కొన్ని నెలలు ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి ఆరేపల్లి గ్రామానికి వచ్చి వారి బాధలు తెలిపి ఇక్కడ పూజలు చేసి గ్రామంలో ప్రత్యేకంగా నాగదేవత ఆలయాన్ని నిర్మించారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత సుమలత అనే నాగదేవత అప్పటి నుంచి ప్రతి నాగుల పంచమి రోజు ఇక్కడికి వచ్చి ఆలయంలో ఉండడంతో భక్తులు ప్రత్యేక పూజలు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. 18 సంవత్సరాల క్రితం ఇక్కడ నాగదేవత వెలిసింది. అప్పటి నుంచి పుట్టల పాలు పోసుకుంటూ ప్రతి నాగుల పంచమి రోజు పూజలు జరుగుతాయి. తర్వాత మా గ్రామమే కాకుండా ఇతర గ్రామాల వాళ్ళు కూడా వచ్చి పాలు పోస్తారు. తర్వాత అందరు బాగుండాలి అని కోరుకుంటున్నాం. గ్రామం ఇల్లంతకుంట, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడ ఆరేపల్లెలో నాగదేవత టెంపుల్ గత 18 సంవత్సరాల నుండి ప్రతి నాగుల పంచమికి కొన్ని వేల మంది, లక్షల మంది స్టార్టింగ్లో వచ్చినటువంటిది ఇక్కడ చాలా వరకు జరిగినాయి. అందులో ఇక్కడ వచ్చిన వారికి చాలామందికి చాలా ప్రాబ్లాలు కూడా వచ్చినా కూడా నయమైనాయి. అందువలన అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరేపల్లె గ్రామంలో నాగదేవత టెంపుల్కు ప్రతిసారి నాగుల పంచమికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ చాలామంది ఇప్పటి వరకైనా ఇల్లంతకుంట మండలి కానీ బెజ్జంకి మండలు చుట్టూ 3 గ్రామాల నుండి 3 మండలాల నుండి కూడా జనాలు వచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ముస్కన్పేట గ్రామం మండలి ఇల్లంతకుంట. నా పేరు భాగ్యలక్ష్మి. హనుమంతు దంపతులము ఇద్దరము. మా కొడుకు, మా ఫ్యామిలీ మొత్తం అందరం 18 సంవత్సరాల నుంచి ఇక్కడనే ప్రతి సంవత్సరం మేము పుట్టల పాలు పోయడం జరుగుతుంది. మాకు చాలా మంచి ఆరోగ్యాలతోటి మేము ఉంటున్నాము. ప్రతి సంవత్సరం మేము తప్పకుండా ఆమెను
వేడుకుంటూ పుట్టల పాలు పోయడం జరుగుతుంది. జిల్లాలోని ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ సీడ్స్ షాపుల నిర్వాహకులు తమ ఈ పాస్ యంత్రాలని నిల్వ దుకాణాల్లో ఎరువులు ఇతర సరుకు నిల్వ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం, గొల్లపల్లిలో శ్రీ సాయినాథ్, బొప్పాపూర్ రోడ్లోని శ్రీ మహేశ్వర ఆగ్రో ఏజెన్సీ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ సీడ్స్ దుకాణాల్లో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి దుకాణాల్లోని రికార్డులను, సరుకు నిల్వను, లైసెన్సులను, వారు అమ్మే పురుగు మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ఎరువుల దుకాణాల్లోని స్టాకు రిజిస్టర్లను, లైసెన్సులను పరిశీలించారు. ఈ పాస్ యంత్రంలోని స్టాకు, గోదాములో ఉన్నటువంటి స్టాకు, యూరియా బస్తాలను స్వయంగా లెక్కించి సరిచూశారు. స్టాక్ లో స్వల్ప తేడాన్ని గమనించి ఇక ముందు ఈ విధంగా స్టాక్ లో తేడా లేకుండా సరైన విధంగా నిర్వహించాలని షాప్ యజమానులను ఆదేశించారు. పురుగు మందులను శాంపిల్ టెస్ట్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో రైతులకు ఎరువులు, ఇతర సామాగ్రి విషయంలో ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ఎరువుల విత్తనాల విక్రయాలు నిబంధనల ప్రకారం నాణ్యమైన విక్రయించాలని చేయాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా కలెక్టర్ వెంటున్నారు. जो भी सर्टिफाइड नहीं है ना लक्ष्मी लोकल कंपनी पैकेजिंग ఉన్నాయి కదా 40 40 ఎంత కేజీ అంటే 5 కేజీ సిరిసిల్ల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో తలపెట్టిన ముక్కోటి కుంకుమ పూజలు దిగ్విజయవంతంగా పూర్తయ్యాయి. వారం రోజులుగా మహిళలు భారీగా తరలివచ్చి ఇట్టి కుంకుమ పూజలో పాల్గొన్నారు. సిరిసిల్ల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలోని శ్రీ వారాహి, రాజేష్, శ్యామల సహిత త్రిపురదేవి, అష్టలక్ష్మి సహిత నారాయణ స్వామి 4వ వార్షికోత్సవం సందర్భంగా ముక్కోటి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన కుంకుమ పూజలు నేటికి ముక్కోటి కుంకుమ పూజలు పూర్తయ్యాయి. ప్రతినిత్యం వందల సంఖ్యలో సుహాసినీలు తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. ఈ రోజు చివరిలో సందర్భంగా శ్రీ రుద్ర సహిత చండీ పారాయణం మరియు శ్రీ రుద్ర సహిత నవచండీ హోమం ఉన్ని కృష్ణన్ చేతుల మీదుగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరాగా వారందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. सत्ये नमः ब्राह्मण्ये नमः ब्राह्मण्ये नमः जनन्ये नमः बहुरूपाय नमः बुधार्चिताय नमः प्रसवित्रे नमः प्रजन विश्रुंखलाय नमः वीक्तस्थाय नमः वीरमात्रे नमः वियत्प्रसुवे नमः अज्ञाय नमः भवरोगज्ञे नमः भवचक्रप्रवर्तिने नमः छन्दस्ताराय नमः शास्त्रस्ताराय नमः मंत्रस्ताराय नमः तलोदर्ये नमः उदारगी कलात्मिकाय नमः गंभीराय नमः गगनान्तस्ताय नमः गर्विदाय नमः गानलोलुपाय नमः कल्पनारहिताय नमः काष्ठाय नमः कान्ताय नमः कान्तार्थविग्रहाय नमः नमः अजयाय नमः विनुर्मुक्ताय नमः मुक्ताय नमः क्षिप्रप्रसादिने नमः अंतर्मुख समाराध्याय नमः बहिर्मुख सुदुर्लभाय नमः त्रये नमः त्रिवर्कल्याय नमः स्वात्मारामाय नमः सुधास्मृते नमः संसारभङ्गनिर्मग्नाय नमः
गणाध्यक्षाय नमः गणदानविवर्तिने नमः विप्राप्याय नमः विश्वरूपाय नमः विश्वब्रह्माण्डारिणे नमः विश्वग्रासाय नमः विद्रुमाभाय नमः वैष्णवे नमः विष्णु ओम श्री मात्रे नमः ओम श्री स्वामी शरणमయ్యప్ప శ్రీ హరిహరపుత్రయ్యప్ప స్వామి దేవస్థానంలో సంకల్పించినటువంటి ముక్కోటి కుంకుమార్చన కార్యక్రమం ఈ రోజుతో పరిసమాప్తి అయినది. ఈ రోజు మట్టుకు ఈ మొత్తం 9 రోజుల తర్వాత మొదట ఈరోజు రికార్డు స్థాయిలో 1250 మంది సువాసిని కుంకుమార్చన కూర్చున్నారు. దాదాపుగా 3,60,00,000 దాకా పూర్తవుతుంది. కాబట్టి ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం సహకరించిన అందరికీ ఇంకోటి ఎగ్జామ్ నడుస్తుంది. ఈరోజు ఈ కుంకుమార్చనతో పాటు తాంత్రిక విధానంలో ఉన్నికృష్ణ నంబూరి బ్రహ్మశ్రీ ఉన్నికృష్ణ నంబూరి గారికి శ్రీచక్ర చెల్లింపులు నిర్వహించబడుతుంది. మాట్లాడడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇల్లంతకొండ మండలం ఓగ్లాపూర్ అండ్ గుడెపల్లి గ్రామాల్లో కేసీఆర్ కిట్లను తల్లి బిడ్డలకు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు పంపిణీ చేశారు. అనంతరం ప్రమాదవశాత్తు గాయాలైన ఇప్పుపూల ఎల్లయ్య మరియు ఇటీవల మరణించిన పెండల ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. సిద్ధం వేణు మాట్లాడుతూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో 5,000 మంది తల్లులకు కేసీఆర్ కిట్లను గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్ల పంపిణీ లాంఛనంగా ప్రారంభం చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయని, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ఈ పథకాన్ని నిలిపేయడంతో నిరుపేద తల్లులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం కింద ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000తో పాటు తల్లులు మరియు శిశువులకు అవసరమయ్యే వస్తువులను అందజేశారని వివరించారు. కేసీఆర్ దూరదృష్టితో 2014 నుంచి కేసీఆర్ కిట్స్ స్కీమ్ కు అంకురార్పణ చేసిన తర్వాత గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రసవాలు చేయించుకునేవారని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 నెలలుగా కేసీఆర్ కిట్లను నిలిపివేసి నిరుపేదలను ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, ఆర్ఏ కొమరయ్య, ఎర్రవేలి మల్లయ్య, పాసం రాజిరెడ్డి, అలివాల రాజేశం, బొలగాం పరసయ్య గౌడ్, బొలగాం బాలయ్య గౌడ్, నూకల శ్రీశైలం, నల్గొండ సురేష్, నారెడ్డి కనకారెడ్డి, నారెడ్డి ప్రసాద్ రెడ్డి, వినోద్ విక్రమ్, నారెడ్డి రాజిరెడ్డి, వికృతి సత్యరెడ్డి, గూడెలి శ్రీనివాస్, గూడెలి నాగరాజు, గూడెలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 12,000 ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలతో పాటు అదే విధంగా ప్రసూత అయినటువంటి ఆడబిడ్డను ఇంటి దగ్గర పడగొట్టి వెళ్లే సందర్భం ఉండే. సురక్షితంగా ఇంటికి చేర్చి కేసీఆర్ కిట్టును కూడా బహుకరిస్తూ ఉండే. ఈ కిట్టులో సంబంధించి ఆడపిల్లలకు మన చిన్నపిల్లలకు సంబంధించినటువంటి శిశువులకు సంబంధించినటువంటి కిట్టు, దీనికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీతో పాటు ఇక్కడ సబ్బులు, అదేవిధంగా షాంపూలు, చిన్నపిల్లలు వాడవలసినటువంటి వారికి సంబంధించినటువంటి పరుపు, ఆడుకునేందుకు బొమ్మలు, ఇవన్నీ కూడా మానవతా దృక్పథంతో ఉన్నటువంటి చిన్నారులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలని గతంలో పిల్లతల్లులందరూ కూడా అదే అనేకమైన పాత గుడ్డలు వేస్తూ ఉంటే వాటితో పాటు పిల్లలకు శిశువులకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పి గ్రహించి ఈ కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సంక్షేమ పథకాలు పేద బిడ్డలకు ఆడబిడ్డలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కేటీఆర్ ఏదైతే గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేసీఆర్ కిట్లను బహుకరిస్తున్నారో దీన్ని ఆదర్శంగా తీసుకుని వెంటనే ప్రతి ఆడబిడ్డకు ప్రస్తుతమైనటువంటి ప్రతి ఆడబిడ్డకు పిల్లతల్లులందరికీ కూడా కేసీఆర్ కిట్తో పాటు 12,000 రూపాయలు మగపిల్లవాడు పుడితే 13,000 ఆడపిల్ల పుడితే ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. యువతకు క్రీడా ఆసక్తిని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ అందరిలో స్నేహాభావాన్ని పెంపొందిస్తున్నట్లు కొండాపూర్ గ్రామ సామాజిక కార్యకర్త చిగురు వెంకన్న తెలిపారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్లో డాక్టర్ చిగురు ఆదిమలన్ బాబా, డాక్టర్ దేవది ముదిరాజ్ దంపతుల సహకారంతో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. దీంతో అట్టి టోర్నమెంట్ ను బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ మేరుగు అంజుగౌడ్, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మాజీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు కలిసి ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న విజేతలకు మొదటి బహుమతిగా 4,000, రెండవ బహుమతిగా 3,000 నగదును అందిస్తున్నట్లు సామాజిక కార్యకర్త చిగురు వెంకన్న తెలిపారు. క్రీడాకారులు ఇట్టి టోర్నమెంట్ లో పాల్గొని తమ సత్తాను చాటుకోవాలని
ప్రారంభికులు సూచించారు. ఈ కార్యక్రమంలో తమాజీ సర్పంచ్ మామిడి లక్ష్మణ్, నాయకులు మందా బాలరెడ్డి, కరుణాకర్, గాగిలపురం అనిల్, దాసోజు శ్రీనివాస్, బీసీ జాతి కార్యదర్శి ఇడుగురాల సురేష్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు తోటగూరి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. నాగుల చవితి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా పుట్టకు పాలు పోస్తూ పూజలు చేస్తూ నాగుల పంచమి వేడుకలు భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఎల్లారెడ్డిపేట మరియు గొల్లపల్లి, బొప్పాపు, నారాయణపురం గ్రామంలో నాగుల చవితి సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పుట్ట వద్ద పూలు, పళ్లు సమర్పించి పుట్టలో ఆవు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేణుకామాతాయ నమః. ఆస్తిక భగవద్బంధువులారా, ఈరోజు నాగుల చవితి శ్రావణ మాసం మంగళవారం రావడం చాలా విశేషము. మన యొక్క రాచల్ల గొల్లపల్లి గ్రామంలో కొలువై ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి శ్రీ జమదగ్ని సమేత రేణుకెల్లమ్మ అమ్మవారి యొక్క దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా ఉదయం 5 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ, అలాగే పంచామృత అభిషేకము, కుంకుమార్చన నిర్వహించబడినది. మరియు ఇక్కడి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతాన నాగేంద్ర స్వామి యొక్క విశేష అభిషేకాలన్నీ కూడా భక్తుల ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో, గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించుకొని భక్తుల దర్శనార్థం అనేకమైనటువంటి తీర్థప్రసాదాలు వితరణ చేసి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ఇళ్ళవేళలా మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి. డ్రోన్ ద్వారా పొలాల్లో మందు స్ప్రే చేయడం వల్ల రైతులకు కూలీల భారం తగ్గనుందని, అలాగే సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ తరహా డ్రోన్ ఇల్లంతకుంటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూలీలు దొరకాలంటే చాలా కష్టంగా మారింది. అందుకే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా ఇంకా పలు ప్రాంతాలు ఉన్నవారు వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. అందుకే రైతులకు కూలీల భారం నుంచి మరియు ఆర్థిక భారం నుంచి తగ్గించుకోవడం కోసం డ్రోన్ ద్వారా వరి కలుపు, పత్తి పంటలు ఇంకా ఇతర పంటలకు డ్రోన్ ద్వారా మందు స్ప్రే చేయడం జరుగుతుందని, ఎకరాకు 500 చొప్పున ఇవ్వాలని, 1 ఎకరం పొలం రోజు పడుతుంది కానీ డ్రోన్ ద్వారా గంటలో మందు కొట్టడం జరుగుతుందని, దీనిని రైతులు వినియోగించుకోవాలని రైతు రమణారెడ్డి కోరారు. రేపాక గ్రామం, నా పేరు రమణారెడ్డి. ఈరోజు డ్రోన్ ద్వారా వరిలో కలుపు నివారణ మందులు డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం జరిగింది. ఇది ఒక మనిషి చేసే పని ఒక 10 నిమిషాల్లో, ఒక మనిషి ఒక రోజు చేసే పని ఒక 5 నిమిషాల్లో చేసేస్తుంది. కాబట్టి ఇది రైతులకు చాలా సౌకర్యవంతంగా ఉన్నది. ఇదిలో ఫ్యూచర్లో చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. దీని ద్వారా ఒక ఆడ లేబర్ అయితే ఒక 500 తీసుకొని ఒక 10 మంది కలిసే పని ఒక 500 తోటి మందు 2000 రూపాయలతోటి మందు మొత్తం అయిపోతుంది. దీని ద్వారా వ్యవసాయ ఖర్చులు కూడా చాలా తగ్గుతున్నాయి. అందుకే ఇప్పుడు ఒక రోజు ఇది ఒక 40 నుంచి 50 ఎకరాలు కొడుతుంది. ఎంతమంది అయితే ఇది ఒక రోజు కావాలి, కావున ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కొట్టుకోవచ్చని తెలియదు. హలో సార్, నా పేరు ఆనంద్, మాది సౌరవ్ లోన్స్ కంపెనీ. మేము
డ్రోన్స్తోని పొలాలన్నిటికీ ఫెర్టిలైజర్ మందులు కానీ గడ్డి మందులు కానీ అన్నీ కొడుతుంటాం. వ్యవసాయం మీద పత్తికి కానీ ఏ చేనులకైనా కానీ మందులు కొడుతూ ఉంటాం. మాది డ్రోన్తో వచ్చేసి ఏంటంటే 5 నిమిషాలలో ఎకరం మందు కొట్టేస్తుంది. అమౌంట్ వచ్చేసరికి ఎకరం 500 చొప్పున తీసుకుంటాం సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.